హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలోని ఈవీ టూ వీలర్స్ గురించి అయితే మాట్లాడాను. సో ఈ వీడియోలోని ఈవీ కార్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో ఈవీ కార్స్ కనుక మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ఇప్పుడు ఉన్న క్రైసిస్లోని ఈవీ కార్స్ కూడా సేల్స్ పెరిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువైతే ఉంది. సో ఇందులో మన టాప్ కంపెనీస్, టాప్ సెల్లింగ్ కార్స్ కనుక మనం చూసినట్లయితే ఎంజీ నుంచి మనకి ఎంజీ కామెట్, ఎంజీ విండ్సర్ ఉంది. అట్లనే టాటా నుంచి చూసినట్లయితే టాటా టియాగో ఉంది, టాటా పంచ్ ఉంది, అట్లనే టాటా నెక్సాన్ ఉంది. సో మహీంద్రా నుంచి చూసినట్లయితే మహీంద్రా XCV9e అయితే ఉన్నది. సో అట్లనే న్యూ లాంచ్ కార్స్ కనుక మనం చూసినట్లయితే హుండై నుంచి క్రెటా ఉన్నది. అట్లనే మనకి సుజుకి నుంచి ఈ విటారా ఉన్నది. ఈ వెహికల్స్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే డెఫినెట్గా ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అనేది మీకు చాలా బెటర్గా ఉంటుంది హుండై అండ్ మారుతిలోని. సో డెఫినెట్గా ఇంకా న్యూ లాంచ్ కార్స్ అయితే రాబోతున్నాయి. అట్లనే మనం ఓవరాల్గా రేంజ్ గురించి చూసినట్లయితే సో ఎంజీ కామెట్ రేంజ్ వచ్చేసి మీకు అరౌండ్ 240-250 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అట్లనే హైయెస్ట్ కనుక చూసుకున్నట్లయితే XCV9eలోని మీకు అరౌండ్ 500 రేంజ్ అయితే ఉంటుంది. అట్లనే మధ్యలో వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక డిస్కస్ చేసిన వెహికల్స్ అవి అరౌండ్ 300 నుంచి మీకు 400 యావరేజ్గా రేంజ్ అయితే వస్తుంది. ఈ వెహికల్స్లోని మీరు ఏ వెహికల్ అయినా డెఫినెట్గా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈ వెహికల్స్ గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్గా మీకు ఒక విషయం అయితే మైండ్లోకి రావాలి. ఇన్ని వెహికల్స్కి ఛార్జింగ్ అనేది ఎలా రాబోతుంది, ఏ టైప్ ఆఫ్ సోర్సెస్ మనకు ఉన్నది ఛార్జ్ చేసుకోవడానికి. ఒకవేళ ఇన్ని వెహికల్స్ కనుక మనం పర్చేస్ చేసి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మనకి జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి, సో దీన్ని ఎలాగ హ్యాండిల్ చేయబోతున్నది ఇండియన్ గవర్నమెంట్ ఫ్యూచర్లోని. సో ఈ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.